కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్లో విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించినటువంటి నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్తో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ వాగ్వాదానికి దిగారు. నియోజకవర్గ అధ్యక్షునితో పాటు మండల అధ్యక్షులకు సైతం సమాచారం ఇవ్వకుండా జిల్లా అధ్యక్షుడు కమిటీలు వేయడమేంటని నిలదీశారు. కమిటీలు వేసే క్రమంలోనే ఇన్ని విభేదాలు ఉంటే స్థానిక ఎన్నికల్లో మరిన్ని విభేదాలు ఉంటాయని జనం చర్చించుకుంటున్నారు. ఈ గొడవపై ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. मंडल प्रेसिडेंट नॉर्मल मात्रा मंडल प्रेसिडेंट नॉर्मल मात्रा ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. శేఖరాచార్య చెప్పండి. నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే వర్గ విభేదాలు వాళ్ళు దూషణలు దిగుకొని బాహాబాయికి దిగుతున్నటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారినాయని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. సమావేశం కొనసాగుతుండగా అసెంబ్లీ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ అసహనం వ్యక్తం చేశాడు. నాగర్ కర్నూలు అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈ తిరుపతి గౌడ్ ఆ జిల్లా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్షుడి పైన అసహనం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. నియోజకవర్గ పరిధిలో వేస్తున్నటువంటి నాగర్ కర్నూలు నియోజక పరిధిలో వేస్తున్నటువంటి కమిటీలకు తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటే అంటూ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్తో వాగ్వివాదానికి ఈ అసెంబ్లీకి సంబంధించిన నార్కల్ అసెంబ్లీకి సంబంధించిన తిరుపతి గౌడ్ వాగ్వివాదానికి దిగినట్టుగా మనకు వీడియోల ద్వారా స్పష్టమవుతా ఉంది. అయితే నియోజకవర్గ అధ్యక్షునితో పాటు మండలాధ్యక్షుడిని కూడా అధ్యక్షులకు కూడా సైతం సమాచారం ఇవ్వకపోవడం ఏంటని చెప్పేసి నిలదీసేయడంతో మాట పెరిగి ఎవరైతే యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి వచ్చాడో అతని ముందే వాళ్ళు గొడవకు దిగడంతో పాటు దూషణలకు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇదంతా కూడా జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ అసెంబ్లీ అధ్యక్షుడు తిరుపతి గౌడ్ మధ్య తీవ్ర మాటల యుద్ధం కూడా కొనసాగినట్టుగా నాకు సమాచారం అందింది. అంటే మొత్తంగా చూసినట్టయితే బాహాబాగి దిగిన యువ నేతలను చూసి పలువురు అక్కడ ఉన్నటువంటి తోటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా అవాక్కైనటువంటి పరిస్థితి, ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కమిటీలు వేసే క్రమంలోనే ఇన్ని విభేదాలు, ఇన్ని వర్గ విభేదాలు, ఇన్ని దూషణలు, అంటే ఎవరి వర్గాన్ని వాళ్ళు బలోపేతం చేసుకోవడం, లేదంటే స్థానిక సంస్థలు వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధిపత్యం పోరు అని స్పష్టంగా అక్కడ చూస్తే అర్థమవుతుంది. ఎవరి ఆధిపత్య పోరు వాళ్ళు అంటే ఆధిపత్యాన్ని ఐచేయి సాధించాలన్న ఉద్దేశంతోనే ఒకరిపైన ఒకరు దూషించుకున్నట్టుగా మనకు స్పష్టమవుతా ఉంది. అయితే ఎక్కడైతే నాగర్ కర్నూలు నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ దూషణలు తీయడం కాకుండా బాహాబాహికి దిగే ప్రయత్నంలో ఇదంతా తెలుసుకున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కూచుకుల రాజేష్ రెడ్డి విషయం తెలుసుకుని వాళ్ళ పైన సీరియస్ అయినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఇంత గొడవ జరుగుతుంటే ఇవన్నీ కూడా వైరల్ అవుతుంటే ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే వచ్చే రాబోయే ఎన్నికల్లో ఈ యువజన కాంగ్రెస్ సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి కూడా పలువురు చర్చించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సురేష్. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.